ఏపీలో కూటమి పాలనా తీరుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అసహనం వ్యక్తం చేశారు. 70,000 ఎకరాలు తీసుకుని రాజధాని అమరావతిని నీళ్లలో కడుతున్నారంటూ విమర్శించారు. విద్యార్థులకు చదువు, పేదలకు వైద్యం సరిగ్గా అందడం లేదన్నారు ఆయన. దుగ్గిరాజుపట్నం పోర్టును కష్టపడి తీసుకొస్తే చంద్రబాబు ఆపేశారంటూ నిప్పులు చెరిగారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్పై వాస్తవాలను బయటపెట్టాలన్నారు. రైతులకు రుణమాఫీ ఎంతవరకు చేశారో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడికి నేను సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను. ఆయన సింగపూర్లో ఉన్నాడు. పేదవాళ్ళని గురించి, ఆరోగ్యాన్ని గురించి, విద్యను గురించి ఆలోచించమని. అభివృద్ధి విషయంలో దుగరాజపట్టణ ఓడరేవును నేను తీసుకొని వచ్చాను. 32 మంది కేంద్ర మంత్రుల చేత ఒప్పించి, మన్మోహన్ సింగ్ చేత ఆమోదముద్ర వేయించి, పార్లమెంటు ఆమోదముద్ర వేసిన దానిని చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. దీనివల్ల 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చిండో, మరి 1,00,000 కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు వచ్చిండో. దీన్ని ఆపింది ఎందుకు ఆపేవయ్యా ఓ చంద్రబాబు నాయుడు? అక్కడ పోయి అడుక్కొని తినడం ఎందుకయ్యా? పెట్టుబడులు పరిగెత్తుండు కదా. దుగరాజపట్టణ ఓడ రేవులను ప్రారంభించుంటే. అవినీతి విపరీతంగా ఉంది. ఈరోజు దమ్ముంటే జవాబు చెప్పమని మోడీని, అమిత్ షాని, నిర్మలా సీతారామన్ నేను అడుగుతున్నాను. ఈ రోజు నెల్లూరు నడిబొడ్డు నుంచి అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ని. నువ్వు 14.5 లక్షల కోట్ల రూపాయలను నువ్వు రుణమాఫీ చేసావా లేదా బ్యాంకుల్లో? మా మిత్రుడు 50 సంవత్సరాలుగా నాకు ఆయన తెలుసు. ఆయన తీసుకోపోయి నీళ్ళల్లో కట్టాలంటాడు అమరావతిని. నీళ్ళల్లో విమానాశ్రయాన్ని తీసుకురావాలంటాడు. 70,000 ఎకరాలు తీసుకున్నాడు. కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు 1000 ఎకరాలు చాలు అని. మిగిలిన రాష్ట్రాల్లో